హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను 40 సైజు బ్లౌజ్ కటింగ్ చేస్తా. ఫస్ట్ హైట్ 14.5 రావాలి కుట్టిన తర్వాత. దానికోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా, పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచ్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. 15.5 అవుతుంది. మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చేసుకున్న తర్వాత షోల్డరు 5.5 తీసుకోవాలి. ఇంకా హార్మోల్ అయితే 6 తీసుకుంటున్నా. ఇక్కడ 5.5 ఉందా చూసుకోవాలి, కరెక్ట్ చూసుకొని ఇక్కడ లైన్ గీసుకోవాలి. ఒకటి ఇట్లా, ఇటు కూడా ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత ఇక్కడ 1.5 తీసుకోవాలి. తీసుకొని కరువు స్కేల్ ఉంటే కరువు స్కేలు, లేకపోతే హ్యాండ్ తోటైనా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక మార్కింగ్ చేసుకొని 40 సైజ్ అంటే 40 తోటి 4 డివైడ్ చేస్తే 10 వస్తుంది. ఇక్కడ 10 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1.5 అన్న 2 ఇంచెస్ అన్న ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం. ఇక్కడ నడుము వేస్ట్ వచ్చి 35. 35లో 4వ భాగం ఎంతనో ఇక్కడ వేసుకోవాలి. 9 వస్తుంది. చూసుకోరు మీరు టేప్ తోటి. 9. 1 ఇంచ్ బ్యాక్ డాట్స్ కోసం, 2 ఇంచెస్ ఖర్చుల కోసం. మార్కింగ్ చేసుకోవాలి. లైన్ తీసుకోవాలి. ఇక్కడ తర్వాత నెక్ 2.5 పెట్టుకోవాలి. షోల్డరు 3 ఇంచెస్. ఇక్కడ వీళ్ళ నెక్ డీప్ ఎంత ఉందంటే 10 ఇంచెస్ ఉంది. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ మీ ఇష్టం, ఏదైనా డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ సగానికి ఒక మార్క్ లైన్ గీసుకోవాలి. ఇక్కడ 4.5, 4 ఇంచెస్ అయినా పర్లేదు, 4.5 అయినా తీసుకొని ఇటు సైడ్ పావించు, ఇటు సైడ్ పావించు. ఇట్లయితే గీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, 40 సైజుకు ఇక్కడ 10, ఇక్కడ 8, 70 అంటే 9. ఇక్కడ 2.5, ఇక్కడ 3 ఇంచెస్. గల్ల మీ ఇష్టం, 10 పెట్టుకుంటారా, 10.5 పెట్టుకుంటారా. ఇది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని తర్వాత ఇక్కడైతే
ఒక హాఫ్ ఇంచ్ మందం, ఈ డాట్స్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ మందం అయితే ఇట్లా ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ బుంగలు రాకుండా ఉంటుంది, ఇక్కడ ముడతలు రాకుండా ఉంటాయి. ఇదైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. కట్ చేసేటప్పుడు టైం వేస్ట్ అవుతుందని నేను కట్ చేసేసిన, చూపించలేదు. ఇప్పుడు ఇదైతే స్లీవ్స్ కోసం ఇటు సైడ్ ఉంటుంది కదా, అది 4 ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, 4 ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, ఒక లైన్ తీసుకుంటే కటింగ్ చేసుకోవచ్చు. అది కట్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజు స్లీవ్స్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. వాళ్ళకైతే రెడీ అయిన తర్వాత 10.5 రావాలి. నేను ఖర్చుల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. ఇక్కడ డౌన్ కోసం 3.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 9 ఇంచెస్ రావాలి. ఇది తక్కువ ఉంది కాబట్టి క్లాత్ మనం కొంచెం జరుపుకోవాలి. చూద్దాం, ఇంకా కొంచెం జరుపుకోవాలి. చూద్దాం, ఇప్పుడు 9 ఇంచెస్ 2 ఇంచెస్ 1.5 అయినా 2 ఇంచెస్ అయినా సరిపోతుంది. ఇట్లయితే 2 అతుకులు పడతాయి, లేకపోతే 4 అతుకులు పడతాయి సమానంగా తీసుకుంటే. అందుకే 2 అతుకుల దగ్గర అయితే 2 అతుకులు పడాలంటే మనం ఇట్లా జరుపుకోవాలి. ఇక్కడ లైన్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. 9 ఇంచెస్ ఇక్కడ. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ వాళ్ళది 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ ఇక్కడ కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఖర్చుల కోసం. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని దీనికైతే ఇట్లా కలపాలి. ఒక 1/2 ఇంచ్ కింది నుంచి ఇట్లా 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 అనుకుంటా రావాలి. ఓకే ఫ్రెండ్స్, స్లీవ్స్ అయితే అయిపోయింది. కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంతే. కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కూడా చూపిస్తా. ఇది ఫస్ట్ అటాచ్ చేసుకొని దీనికి ఒక సైడ్ అటాచ్ ఉంటుంది కదా, తర్వాత లోతు తీసుకుందాం. ఇప్పుడైతే ఇట్లా కటింగ్ చేసుకుంటున్నా. ఇది ఎక్కువ వచ్చింది కదా, తక్కువ వస్తే ఏం పర్లేదు, కానీ చాలా ఎక్కువ వచ్చింది, కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని కటింగ్ చేసుకొని తర్వాత ఫ్రంట్ లోతు తీసుకోవాలి.
చాలా వచ్చింది కదా. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం ఇదైతే అతుకులు ఇట్లయితే అతుకులు వేసుకోవాలి. ఇది కూడా సరిపోదు, వేరే క్లాత్ తోటి వేసుకుందాం. చూపిస్తాను నేను అది కూడా. తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. మిగిలిన క్లాత్ల ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ వేసుకోవాలి. ఎటు సైడ్ క్రాస్ ఉంటుందో చూసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే ఇట్లా క్రాస్లు వేసుకున్నా. క్రాస్ ఉన్నది ఇది. ఇట్లయితే ఇక్కడ నుంచి మొత్తం మనం లైన్ గీసుకోవాలి. గీసుకొని ఇక్కడ వీలర్ తోటి ఇట్లా అన్నామంటే మార్కింగ్ పడుతుంది. ఫ్రంట్ పార్ట్ లోతు తీయడానికి ఇక్కడ కూడా ఇక్కడ ఫ్రంట్ నెక్ 6.5, మీ ఇష్టం. 6.5 అయినా 6 ఇంచెస్ అయినా 7 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. అంతకు ఎక్కువ అయితే తీసుకోవద్దు. ఇదైతే తీసేస్తున్నా, నేను ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నా. ఇక్కడికైతే వచ్చింది. ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ మందం లోతు తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ గీసుకొని స్ట్రైట్గా 3 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి కలుపుకోవాలి. బ్రాడ్ కావాలంటే 3 ఇంచెస్, లేకపోతే కొంచెం తక్కువ. ఇట్లయితే గీసుకోవాలి. తర్వాత మనకు చెస్ట్ ఎక్కువ ఉంటే 1 ఇంచ్ తీసుకోవచ్చు, అంటే 14 వరకు తీసుకోవచ్చు, లేకపోతే 13 ఇంచెస్ సరిపోతుంది. 13 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్ వేసుకొని లైన్ గీసుకోవాలి. ఇట్లయితే ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి 2.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 దగ్గరికి 2 ఇంచెస్ అయినా సరే 2.5 అయినా సరే. ఎక్కువ చెస్ట్ ఉంటే 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కువ చెస్ట్ ఎక్కువ ఉంటే 1 ఇంచ్ తీసుకోవచ్చు. 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా. ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి, 1 ఇంచ్ పైకి తీసుకొని ఇట్లయితే ఇటు సైడ్ 1/2 ఇంచ్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఇక్కడ నుంచి ఇట్లా అయితే రావాలి. ఇట్లా తర్వాత
ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 దగ్గర ఒక మార్క్, ఇక్కడ నుంచి 2.5 దగ్గర ఒక మార్క్, ఇక్కడ నుంచి 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్, ఇట్లా రావాలి. ఇక్కడ ఒక లైన్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఇక్కడ పావు ఇంచు ముందు, ఇక్కడ కూడా పావు ఇంచు ముందు సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఇట్లా వస్తుంది. లోతు తీసుకున్నాం ఇక్కడ ఇట్లా. ఇట్లా ఇదైతే కటింగ్ చేసుకున్నాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తా. ఇప్పుడైతే ఇది కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకుందాం. ఇక్కడైతే చెప్పుడు మర్చిపోయినా, ఒక పావు ఇంచు మన ముక్కుల కోసం అయితే ఇట్లా గీసుకోవాలి. పావు ఇంచు మంది ఇక్కడ కూడా కొంచెం ఇంత అయితే సరిపోతుంది. ఎక్కువ పడ్డా కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ పడద్దు. అందుకోసమని ఇది ఒక 1/2 ఇంచ్ అన్న 1 ఇంచ్ అన్న ఎక్కువ తీసుకోండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇంతే కట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు ఆల్రెడీ మార్కింగ్స్ ఉంటాయి కాబట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రెండ్స్ కట్ అయితే చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడైతే కట్స్ ఇచ్చుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. వీలర్ తోటి కూడా ఎట్లా అనుకుంటే కింది కూడా పడుతుంది మార్కింగ్. కింది సైడ్ కూడా పడుతుంది. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఒకసారి పెట్టుకొని చూద్దాం. చూసారు కదా, ఇట్లా అయితే వస్తుంది. షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకుందాం. 3.5, 2.5, 3 ఇంచెస్ చూసారు కదా. ఒక 1/2 ఇంచ్ అయితే పైకి పెట్టుకొని చూసుకోవాలి మనకి ఎంత వచ్చింది అనేది. ఇక్కడ 3 ఇంచెస్, ఇటు ఉక్కు సైడ్ 3.5, ఇక్కడ మధ్యలో 2.5 చేసుకుంటే సరిపోతుంది. ఇది కరెక్ట్గా ఉంచుకొని మనకు బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఎంత అవసరమో అంతా తీసుకోవాలి. ఇంత అయితే సరిపోతుంది. ఇక్కడ నుంచి 3.5, మధ్యలో 2.5, ఇక్కడ 3 ఇంచెస్. ఇక్కడ నుంచి ఒక 4 ఇంచ్ వరకు
డౌన్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా ఇట్లయితే కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చి బెల్ట్ మనకు స్లీవ్స్ కోసం తక్కువ పడ్డది కదా, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇట్లయితే వేసుకోవాలి. ఇది అటాచ్ చేసుకున్నాక లోతు తీసుకుందాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తా. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదన్నా బ్లౌజ్ కటింగ్ కావాలంటే కామెంట్ చేయండి, చూపిస్తా. ఇదైతే నేను కటింగ్ చేసుకుంటా ఈ బ్లౌజ్. బాయ్ ఫ్రెండ్స్.